రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేటటువంటిది మరోసారి తెలుస్తుంది. టీడీపీలో మంత్రిగా పనిచేసినటువంటి రావెల కిషోర్ బాబు జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని, రాజశేఖర రెడ్డి టైంలో ఏదైతే హయాంలో ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారంటూ, అలాగే పలు నేరాలకు పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన రావెల కిషోర్ బాబు మరలా వైసీపీ గూటికి చేరారు. అసలు ఇన్ని పార్టీలు మారినటువంటి రావెల కిషోర్ బాబుకు సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? కేవీఆర్ గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆయన ద్వారా తెలుసుకుందాం. కేవీఆర్ గారు చెప్పండి సార్, ప్రస్తుతం ఏదైతే ఈ రాష్ట్రం ఏపీలో చూసుకుంటే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రావెల కిషోర్ బాబు మరలా జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు. అతన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? అసలు అతని పొలిటికల్ కెరీర్ ఏంటి? మిత్రులారా, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయాలను ఒకసారి మనం పరిశీలిస్తే 83కు ముందు కొన్ని కుటుంబాలకే రాజకీయాలు పరిమితం అయ్యాయి. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తర్వాత విద్యావంతులు ప్రధానంగా రాజకీయాల్లో రావడం ప్రారంభించారు. అంటే అప్పట్లో డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు ఇట్లా ఒక విద్యావంతులు రాజకీయాల్లో ప్రవేశం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత 99లో తటస్థుల కోట, అంటే సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి కొంతమంది తటస్థుల్ని రాజకీయాల్లో తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే అప్పట్లో మాజీ డీజీపీ, సిబిఐ డైరెక్టర్ జనరల్గా ఉండే విజయరామారావును హైదరాబాద్లో పోటీ పెట్టి పి జనార్దన్ రెడ్డి మీద సునాయాసంగా గెలిపించాడు. అలా ఆ సమయంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళలు, కొంతమంది లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ఇలా రాజకీయాల్లో డాక్టర్లు, సినీ రంగానికి సంబంధించిన కొంతమంది కొంచెం స్వచ్ఛంద సేవలు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కొంచెం ఎంకరేజ్ చేసి అసలు వాళ్ళకి క్యాబినెట్ మంత్రులు కూడా ఇచ్చాడు. ఓకే సార్. అలా కొంతమందిని ప్రోత్సహించాడు. ఆ ఒరవడిని ఆయన కొనసాగించిన తర్వాత రాజశేఖర రెడ్డి 2004లో కూడా దాన్ని కొనసాగించాడు. కొంతమంది ఇంటెలెక్చువల్స్ని రకరకాల సమీకరణలో ఉద్యోగులు కూడా రాజకీయాలకు తీసుకొచ్చారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళని ఆ రాజకీయాల్లో వచ్చిన అవకాశాలని కొంతమంది ఉపయోగించుకున్నారు, ఎక్కువ మంది ఉపయోగించుకోలేకపోయారు. ఉపయోగించుకొని రాజకీయంగా ముందుకు పోయిన వాళ్ళు అప్పట్లో 99లో తటస్థుల కోటాలోకి వచ్చినటువంటి కాలవ శ్రీనివాసులు జర్నలిస్టు ఎంపీగా పనిచేశాడు, తర్వాత రాష్ట్ర మంత్రిగా అయ్యాడు. అలా తర్వాత వైకాపాలో కన్నబాబు జర్నలిస్ట్గా ఉండి పీఆర్పీలో ఎమ్మెల్యే కనుక మన ఎమ్మెల్యే కనుక మంత్రి చేసి ఇట్లా అనేక మంది చేశారు. ఆ కోవలోనే రావెల కిషోర్ బాబుని చంద్రబాబు నాయుడు ప్రోత్సహించాడు. ఐఆర్ఎస్, ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉన్నత అధికారిగా ఉన్న కిషోర్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఒకసారి మనం రావెల కిషోర్ బాబు గురించి మనం మాట్లాడుకుంటే 2009లోనే ఆయన సతీమణి శాంతి జ్యోతి, ఆయన స్వగ్రామం తాడికొండ మండలం రావెల, ఆ రావెల గ్రామానికి చెందినటువంటి ఆయన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తాడికొండ తిరిగి ఎస్సీలో కొనసాగింది. దానిలో భాగంగా ప్రజారాజ్యం పార్టీలో చేరి చిరంజీవి పార్టీ తరఫున ఆమె అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత పెద్దగా తెర మీదకి రాలేదు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమైంది. ఆ తర్వాత ఆయన కుటుంబం కాంగ్రెస్లో కొనసాగింది పీఆర్పీ నుంచి. 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికల నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో అనూహ్యంగా రావెల కిషోర్ బాబు ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే దానికంటే ముందే ఆయన బాలయోగి స్పీకర్గా ఉన్న సమయంలో ఢిల్లీలో ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేశారు. ఆ ట్రాక్ రికార్డును పరిశీలించి చంద్రబాబు నాయుడు ఆయనకు పత్తిపాడులో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుచరితన మీద కిషోర్ బాబు సునాయాసంగా గెలిచారు. రకరకాల సమీకరణలో ఎంఆర్పిఎస్ తరపున ఆయనకి తొలిసారే మంత్రి పదవి కూడా వచ్చింది. అంటే దాదాపు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసిన 10 రోజుల్లోనే నామినేషన్ వేయటం, నామినేషన్ వేసిన 15 రోజుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే ఫలితాలు రావడం, మంత్రి కావడం. అంటే సుమారుగా ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత 2 నెలలకి ఆయన కేబినెట్ మంత్రిగా, సాంఘిక సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రిగా అయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో అనేకమైనటువంటి ఆయన మీద అనుభవం లేక రకరకాలుగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీలో కానీ సంస్థాగతంగా కానీ పార్టీలో అప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరినీ ఓవర్లుక్ చేయటం. గుంటూరు ఎంపీపీ తోట మహాలక్ష్మి ఆమె భర్త 2 సార్లు లాల్పురం సర్పంచ్గా ఓడిపోయి పార్టీలో ఉండ ఆమెతో విభేదాలు రావటం, ఆమె ఏకంగా మంత్రికి చర్యలు నిరసిస్తా వాళ్ళ ఊళ్ళో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెట్టించారు.
ఇలా రకరకాలుగా చేసి తప్పటడుగులతో ఆయన అనేక అపవాదులు ఎదుర్కొన్నాడు. హైదరాబాదులో ఒక ముస్లిం మహిళ గృహిణి రోడ్డు మీద వెళ్తుంటే కుమారుడు ఆమెను ఈవి టీజింగ్ చేస్తే సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ బహిరంగంగా అయితే దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే కావలి కిషోర్ బాబు తన కుమారుడు బుద్ధిమంతుడు వైకాపా నేతలు దీన్ని జగన్మోహన్ రెడ్డి కావాలని నా మీద కక్ష కట్టాడని చెప్పని అసెంబ్లీలో మాట్లాడే రికార్డు ఉంది అదంతా కూడా. ఆ తర్వాత అప్పుడు రాజధాని అమరావతి శంకుస్థాపన జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి రావెల కిషోర్ బాబును పంపించారు లోటస్ ఫండ్కి కేబినెట్ మంత్రిగా. ఇలా అనేక కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ అంతా ఆయన చేతిలో ఉండేవి. పత్తిపాడు నియోజకవర్గంలో సీనియర్ నాయకులందరినీ కూడా పక్కకు పెట్టి ఆయన ఏకపక్షంగా వ్యవహరించి అనేకమైనటువంటి సమస్యలు సృష్టించారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న జానీమూను కాకుమాన్ నియోజకవర్గం, ఆమె పత్తిపాడు నియోజకవర్గం కాకుమాన్ మండలం పత్తిపాడు నియోజకవర్గం ఆమె ఆ కాకుమాన్ మండలంలో కూడా తన పెత్తనం లేకుండా ఎండిఓని కూడా బదిలీ చేయకుండా అడ్డుపడ్డాడని చెప్పి కంట తడి పెట్టి రావెల కిషోర్ బాబు మీద ఆరోపణలు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసింది. వీటన్నిటిని పరిగణలో తీసుకొని రావెల కిషోర్ బాబుని మంత్రివర్గం నుంచి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన తొలగించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన శాసనసభ్యుడిగా కొనసాగిన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. ఒక బలమైనటువంటి ఒక వర్గాన్ని కూడా ఎంపిక చేసుకోలేకపోయారు. అసలు ఆ రోజు ఊహించింది నవ్యాంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్లో మందాకృష్ణ మాదికి ఆల్టర్నేటివ్గా ఒక లీడర్గా ఒక బలమైన లీడర్గా ఎదుగుతాడనేటువంటి అందరూ ఊహించారు. అవన్నిటిని కూడా ఆశించిన విధంగా ఎదగలేక రాజకీయాల తప్పటడుగులతో సతికిలు పడిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న దశలో అంటే 2019 ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరాడు. పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి పత్తిపాడులోని ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరాడు. మంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ నేతలు కొన్ని సందర్భాల్లో బీజేపీ నేతలకి ఆయనకి మధ్య కూడా విభేదాలు వచ్చినాయి. ఏదో కొన్ని సందర్భాలు ఏదో స్టేట్మెంట్ కూడా ఇస్తే చివరికి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని దాన్ని సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి బీజేపీలో చేరాడు. బీజేపీలో అది కూడా తిరుపతిలో ప్రధాని అమిత్ షా మీటింగుల్లో బీజేపీలో చేరి బీజేపీ సభ్యత్వం అందుకున్నాడు. బీజేపీలో చేరిన కిషోర్ బాబు దీర్ఘకాలంగా బీజేపీలో కొనసాగలేకపోయారు. బీజేపీలో ఎస్సీ మోర్చాలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా కూడా కొంత జర్నీ చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో నుంచి సడన్గా రాజీనామా చేశాడు. బీజేపీకి రాజీనామా చేసి మరలా తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కానీ తెలుగుదేశం నేతలు షట్టర్లు క్లోజ్ చేయడంతో ఇక ఏమీ ఎటు పోలేక కొంచెం తటస్థంగా కొన్నాళ్ళు ఉన్నారు. ఆ దశలో టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీకి బీఆర్ఎస్గా మార్చేస్తే వెంటనే బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. అలా బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో కొనసాగిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఓడిపోవడంతో మరలా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మరలా 2 రోజుల క్రితం సతీమణి శాంతి జ్యోతి తర్వాత కిషోర్ బాబు ఆయన తనయుడు పోయి 2 రోజుల క్రితం రాజశేఖర రెడ్డి సమక్షంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వీళ్ళందరి సమక్షంలో వైకాపాలో చేరాడు. వైకాపాలో చేరి ఇప్పుడు పత్తిపాడులో ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు, వైకాపా సీటు. సరే, రకరకాల పరిణామాల్లో ఈ విధంగా ఆయన సుమారుగా అంటే 2009 ఆయన సతీమణి పీఆర్పీ నుంచి ఆయన ప్రస్థానం పరిగణలో తీసుకుంటే సుమారు 15 ఏళ్లలో దాదాపు 6 పార్టీలు మార్చాడు. 6 పార్టీలు మార్చి రకరకాలుగా జర్నీ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పత్తిపాడు నుంచి పోటీ చేయాలనే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఇప్పుడు వైకాపాలో చేరాడని చెబుతున్నారు. వైకాపాలో చేరినటువంటి కిషోర్ బాబుకి పత్తిపాడు సీట్ ఇచ్చే అవకాశం లేదని కొంతమంది చెబుతూ ఉన్నారు. మరి ఏం ఆశించి వైకాపాలో చేరాడో అర్థం కావట్లేదు. కానీ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి అనే కారణంతో ఆయన వైకాపాలో చేర్చుకోవడం జరిగిందని సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఎస్సీ సప్లాన్ ఫండ్స్ పెద్ద ఎత్తున ఆయన హయాంలో ఖర్చు పెట్టడం, ఆ సందర్భంగా రకరకాల అవినీతి ఆరోపణలు రావడంతో వీటన్నిటి పరిగణలో తీసుకుంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. కిషోర్ బాబుని వైకాపా తరఫున పత్తిపాడులో పోటీ పెడతారని బయట చెప్తున్నారు. అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పత్తిపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కానీ తర్వాత వైసీపీ కానీ మాల సామాజిక వర్గానికి సీట్లు కేటాయిస్తూ వచ్చింది. అంటే 2009లో సుచరిత, 12 ఉప ఎన్నికల్లో సుచరిత, తర్వాత 19లో కూడా సుచరితకే సీట్ ఇచ్చారు.
ఇలా సీటు వైకాపా కానీ కాంగ్రెస్ కానీ సీట్ ఇస్తే టీడీపీ మాత్రం అక్కడ మొదటి నుంచి ఎంఆర్పిఎస్కే సీట్ ఇచ్చుకుంటూ వచ్చింది. తొలి దశలో కందుకూరు వీరయ్య 2009, తర్వాత ఉప ఎన్నికలో కూడా వీరయ్య కొనసాగాడు. 2014లో రావెల కిషోర్ బాబు, 2019లో డొక్కా మాణిక్యవర ప్రసాద్, 2024లో బి రామాంజనేయులు, నలుగురు